ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాన్నా, నాకెందుకో మీరు దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది. అదేంటమ్మా? మీరు నాకు దూరం అవుతున్నారు అనే ఫీలింగ్ నాకు బాధగా ఉంది నాన్న. ఎందుకు నాన్న మీరు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు? అదేం లేదమ్మా, బాగానే ఉంటున్నాను కదా. దాదాపు 25 ఏళ్ల తరువాత నా హృదయం నన్ను మళ్లీ కలిచివేసిందమ్మా, అను రూపంలో. బహుశా నేను అనుతో ఎక్కువగా గడుపుతున్నందుకు నీకు అలా అనిపించొచ్చు. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? దివ్య చెప్పేది నిజమా కాదా అనా? ఇది వరకు నువ్వెలా ఉండేవాడివి, ఎంత బాగా పలకరించేవాడివి. బయటికెళ్లేటప్పుడు అమ్మా దివ్య వెళ్ళొస్తాను అని, రాగానే అమ్మా బంగారం ఎక్కడున్నావురా అని నన్ను వెతుక్కుని మరీ పలకరించేవారు. అవునా కాదా చెప్పు నాన్న. నువ్వు నాతో ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా ఉండేవాడివి. ఆ ప్రేమంతా ఇప్పుడేమైంది నాన్న? బాధపడకమ్మా, ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. ప్లీజ్ తల్లి, బాధపడకు. ఇంకెప్పుడు అలా జరగదు. నాకు మీరు అందుబాటులో లేని ప్రతిసారి మీ జ్ఞాపకాలతోనే గడిపేస్తున్నాను నాన్న. మీరుండగా నేను జ్ఞాపకాలతో గడపడం ఏంటి నాన్న? నేను మీతో గడపాలి. నేను మీకు టీ తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు నాతో తల మసాజ్ చేయమని నాకు 100 రూపీస్ ఇచ్చేవారు. అవి నాకు 100 రూపాయలు మాత్రమే కాదు నాన్న, అందులో మా నాన్న ప్రేమ కనపడేది. ఎప్పుడా ప్రేమ కనపడట్లేదు నాన్న. నాకు ఆ ప్రేమ మీ నుండి కావాలి నాన్న. నువ్వలా కాదురా. నువ్వెందుకలా అనుకుంటున్నావు? నువ్వెవరివిరా? నా బంగారు తల్లివి. నీ తర్వాతే నాకెవరైనా.